ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులపై ఎవరు నిజంగా పోరాడుతున్నారు? తెలంగాణ రైతుల నీళ్ల కోసం నిజమైన యోధులెవరు అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తుంది. దీనికి కారణం రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం. కానీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిపై మౌనంగా ఉండటం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. రాజ్యసభ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఊహించని విధంగా దూకుడు చూపించారు. కేఆర్ సురేష్ రెడ్డి, దీవకొండ దామోదర్రావు వాయిదా తీర్మానాలు దాఖలు చేశారు. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. ఇది ఒక మామూలు తీర్మానం కాదు. గోదావరి నదిపై ఏపీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ నీటి వాటాకు చెక్ పడనుందని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే సభలో ఇతర కార్యక్రమాలను వాయిదా వేసి ఇదే అంశంపై తక్షణమే చర్చించాలని గట్టిగానే నిలబడ్డారు. తెలంగాణ రైతుకు నీరు కావాలి కానీ రాజకీయ అవార్డులు అక్కర్లేదు అనే మెసేజ్ ని చాలా క్లియర్గా చెప్పారు. ప్రజల కోసం, రైతుల కోసం ఎంతైనా పోరాడుతామని చూపించారు. ఇక అసలు షాక్ ఏంటంటే తెలంగాణను ఇబ్బందుల్లోకి నెట్టే ఈ బనకచెర్ల ప్రాజెక్టుపై అధికార పార్టీ కాంగ్రెస్ పూర్తిగా మౌనం పాటిస్తుంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఏపీ సీఎం దగ్గర తాకట్టు పెట్టారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల మీద పొలిటికల్ ప్రెషర్స్ ప్రాధాన్యం కాదు అని బీఆర్ఎస్ నేతలు గట్టిగా చెబుతున్నారు. బనకచెర్ల వల్ల నష్టమయ్యేది తెలంగాణ రైతన్నకు, దాన్ని కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే అంటూ విరుచుకుపడ్డారు. ఇది కేవలం మాటలు కాదు. గతంలో కూడా పలు వేదికలపై ఈ అన్యాయాన్ని ప్రజలకు వివరించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లో గళాన్ని వినిపించేలా చేసింది. ఓటు కోసం కాదు, ఓటర్లు పంట పండించుకోవడానికి, నీటి హక్కు కోసం ఫైట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. రైతు కోసం ఒక రోడ్ మ్యాప్ ను కూడా రెడీ చేసింది. ఒకే ఒక్క లక్ష్యం, తెలంగాణకు నీటి రక్షణ. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నినాదంగా మారింది. ఇప్పటికైనా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పగటి కళ్ళల నుంచి లేచి తెలంగాణను ముందు నిలబెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. లేదంటే మళ్లీ బీఆర్ఎస్ గర్జన వినిపించాల్సిందే. మరి ఈ పోరాటం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.